కౌబాయ్ లైఫ్. పొద్దున 10:30 అయింది. 10:30 ఆవులు ఇప్పుతాం, ఊళ్ళకి తీసుకెళ్తాం. రోడ్డు మీద పోయేటప్పుడు కారే రాని, రోడ్డు మీద విమానమే రాని. ఆవులు బర్రెలు పక్కన జరగవు. ఆవులనే బెదురుతాయి కానీ బర్రెలు అసలు బెదరవు, అట్నే ఉంటాయి. గుద్దేదాకా వాడికి కింద పడ్డ మన సంబంధం ఉండదు అనమాట. ఏదొచ్చినా వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే మేము సైడ్ చేస్తాం, అంటే కొంచెం హెల్ప్ చేయాలి కాబట్టి. ఇన్ కేస్ అంబులెన్స్ లాంటివి వస్తాయి, నార్మల్గా ఏమైనా వస్తే మాత్రం ఇక వాడంతా వాడేవాడు, బండి పోతాను, వాడు కింద పడ్డా మీద పడ్డా ఇక అంతే సంగతులు అనమాట. అందుకని ఆవులు వదిలేటప్పుడు రోడ్డు మీద ఆవులు వెళ్తాయి. నార్మల్గా మీకు ఎమర్జెన్సీ కానప్పుడు గంట లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం మెల్లగానే వెళ్ళండి. కోసం కాబట్టి కొంతమంది మాత్రం అన్నం పట్టుకొస్తారు. ముసలి కర్రలో అట్లా సంచి చేసుకోవచ్చు. కర్రను చేతిలో అది ఆవులని గెదడానికి ఒకటేమో, నాలుగు ఒక సంచి పట్టుకోవడానికి. కొంతమంది పెద్ద మనుషులేమో చుట్ట తాగుతారు, అంబర్ తింటారు. అంబర్ చుట్ట తాగడం వల్ల కూడా ఆకలి అనేది చచ్చిపోయింది అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. ఆకలి ప్రతిసారి చుట్ట తాగడము లేకుండా అంబర్ తినడం వల్ల ఆటోమేటిక్గా ఆకలి చచ్చిపోతూ ఉంటుంది. ఊరు మొత్తం ఆవులు ఒకటేసారి ఇస్తారు కాబట్టి కొంచెం చిన్న పిల్లలు అంటారు. మ్యాక్సిమం రోజు ఇదే టైంకి ఆవులు ఇస్తాం కాబట్టి ఒక గంట ఇట్టడానికి ఎవరు పిల్లలు బయట రానియరు. విలేజెస్లో పొరపాటున వస్తే మాత్రం మేము చూస్తాము, ఎవరి చేత వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక అంతే. చూడకపోతే మాత్రం ఆవులు అయితే పర్లేదు, మనుషులు దొరకవు ఇవి అయితే. కానీ బర్రాలు మాత్రం మంచిగా పండబెట్టి తోలు తీసేస్తాయి అనమాట. చాపనట్టు వద్దు అట్లా వద్దేస్తుంది. అందుకని పెద్ద మనుషుల దగ్గర విలేజ్లో చుట్టాలు చూడవచ్చు మనం. వాళ్ళ ఆకలి చంపుకోవడానికి ఎక్కువ వాడుతూ ఉంటారు. మన మహారాష్ట్ర వల్ల ఏదో గుట్కలు తింటారు కదా, కర్ర అంటారు అనుకుంటున్నాను, దాని లెక్కను వీళ్ళు కూడా. వదిలేటప్పుడు కొన్నిసార్లు ఆవులు కొంతమంది యాసంగి పొలాలు వేస్తూ ఉంటారు. పొలాలు కానీ మన పెసర్లు కానీ మినువులు కానీ వేస్తూ ఉంటారు వాళ్ళ పంట పొలాల్లో. అలాంటప్పుడు మేమే జాగ్రత్త పడాలి వాళ్ళని పడకుండా. పిల్లలకి జూన్ నుంచి మార్చి వరకు ఎలా అయితే స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి టైమింగ్స్, అట్లనే మాకు కూడా జూన్లో విత్తనాలు వేసేటప్పటి నుంచి మళ్ళీ మా ఉగాది వరకు మా టైమింగ్ అనమాట. ఉగాది దాటితే ఇక అన్నీ అయిపోయినట్టే. వాడు రెండో పంట ఉన్నా సరే వాడి పంటకు వాడే కాపలా వేయాల్సి వస్తుంది. కొంతమంది ఉగాది తర్వాత కూడా కొన్నిసార్లు మూడో పంట వేస్తారు కదా, మాకెళ్ళైతే మూడో పంట అలాంటివి ఉండవు. ఉగాది వరకే అనమాట లిమిట్ ఆవులు కాసేది. జూన్ నుంచి ఉగాది వరకు మేము జాగ్రత్త పడాలి. మా ఆవులు ఎవరి పంటలో పోయినా ఏమైనా పోయినా ఆవులు కాసే వాళ్ళు బాధ్యత, ఆవుల ఓనర్లదే బాధ్యత. ఉగాది తర్వాత ఎవరి పంటలో పోయినా సరే వాడి పంటకు వాడు కాపలా కాసుకొని పక్కకు వెళ్ళాలి తప్ప ఆవులను కొట్టొద్దు అనమాట. సివియర్గా నార్మల్గా గెద్దించి పక్క దాంట్లో తోలవచ్చు, కానీ కొంతమంది ఆవులను కాళ్ళు ఇరగొట్టడము, కొమ్ములు ఇరగొట్టడం చేస్తూ ఉంటారు కదా, అలాంటివి అయితే ఉండవు ఉగాది తర్వాత అయితే. అంటే మాకు జూన్ నుంచి ఉగాది వరకు అంతా సమాప్తం అని అర్థం. కాబట్టి మేము ఉగాది లోపల మేము వేస్తాము, లేకుంటే ఆవులు కాష్టానికి ఒప్పిస్తాం. కాబట్టి ఇలా వచ్చిపోయేటప్పుడు దారిలో కొన్నిసార్లు రోడ్డు మీద ఉండే పంట పొలాలు పడతా ఉంటాయి, కానీ మనమే జాగ్రత్త పడాలి. మాకెళ్ళైతే మ్యాక్సిమం 2 పంటలే ఉంటాయి, వరి అయినా ఏ పంట అయినా. రెండో పంట వరి అయితే చాలా కష్టము. మొక్కజొన్న లాంటివి అయితే రెండో పంట వరకు ఉంటాయి. ఉగాది వరకు ఏ పంట వేసినా కానీ జూన్ నుంచి ఉగాది లోపు ఎన్ని పంటలు వేసుకోవచ్చు. అది దాటితే మాత్రం మనకి ఇబ్బంది. ఇట్లా కాసేపల్లి ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళతో పాటు కుక్కలు కూడా పెంచుకుంటూ ఉంటారు. నాటు కుక్కలే, వాటిని కూడా తీసుకొస్తారు మేకలు కాసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళ మేకలు ఎవరైనా గెద్దిన మధ్యలో కొన్నిసార్లు నక్కలు ఉంటాయి అన్నమాట. నక్కలు కానీ అలాంటివి ఉంటాయి. ఇటు ఓపెన్ ప్లేస్ కాబట్టి అడవుల దగ్గర ఉన్న పొదల దగ్గర నక్కలు ఉంటాయి కదా, అడవి పిల్లలు ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. మేకల పిల్లల్ని వీటి ఎత్తుకోపోతూ ఉంటాయి కాబట్టి కుక్కలు ఉంటే అవి కొంచెం వెంటబడి వాళ్ళ మేకలకి అవి అలవాటై ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడవచ్చు. అంటే వాళ్ళు సెక్యూర్గా అనమాట, సెక్యూరిటీ పరంగానే కుక్కల్ని తీసుకొస్తారు మేకలు కాసేవాళ్ళు. ఏమైనా వేరే కుక్కలు అవపడ్డా లేకుంటే పిచ్చి కుక్క లాంటి వాళ్ళు మేకలను గెద్దించినా సరే కుక్కలు వెళ్ళి వాటిని భయపెడతా ఉంటాయి. సో అందుకని మేకలు కాసే వాళ్ళ దగ్గర మనం ఈ కుక్కలు చూడవచ్చు, మేకలు కానీ గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర చూడవచ్చు. ఇంకా కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా అంటే చాదసమ్మ అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఆవులు కాసే వాళ్ళు మ్యాక్సిమం ముసలోళ్ళు వస్తారు. ఎందుకంటే వయసు వాళ్ళకి ఇక్కడ ప్రశాంతంగా టైం గడిపి తెలియదు అనమాట. వాళ్ళకి ఫోన్ టీవీలే కావాలి. ముసలోళ్ళు అయితే ఏం చేస్తారంటే వచ్చేసి ఇక చెట్టు కింద కూర్చొని వాళ్ళు చిన్న చిన్న పని ఉంటాయి చూసుకుంటారు. ఈ ముసలోళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పని చేయరు. వీళ్ళ కింద అంటే వీళ్ళకన్నా కొంచెం చిన్న వయసు వచ్చిన వాళ్ళు ఎవరైనా పిల్లగాళ్ళు ఎవరో వస్తారు. అప్పుడప్పుడు ఆ కుర్రాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇటు తిప్పి సావదెంగుతారు, తిప్పి పిప్పి చేస్తారనమాట. అలాంటి వాళ్ళు ముసలోళ్ళు కూడా ఉంటారు ఆవులు కాసే వాళ్ళు. వాళ్ళతో పెద్ద ప్రాబ్లము. మన ఆవులు ఎటు పోకపోయినా సరే వాళ్ళ ఆవులను కూడా మననే చుట్టూ తిప్పమంటారు. వాళ్ళు మాత్రం ఊరు మొత్తం ఆవులను ఒప్పుకుంటారు అనమాట కాయడానికి. కొన్నిసార్లు ఆవుల్లో ఒకరు కలిసిపోయినప్పుడు కొన్ని పక్క ఊరు ఆవులు లేకుంటే దూరం ఉన్న ఇంట్లో వాళ్ళ ఆవులు కలిసిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళ మంద వేరు ప్లస్ మా మంద వేరు. కలిసిపోయినప్పుడు మళ్ళీ ఎవరు ఆవులు వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపట్టుకోవాలి. ఒకవేళ రాకపోతే మాత్రం ఆవులు కాసే వాళ్ళు కొంచెం వదిలేస్తారు కూడా. ఎవరైతే అసలు ఆవులు ఓనర్లు ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళ ఆవులని జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఆవులు రాకపోతే మాత్రం ఇంటి వాళ్ళే వచ్చేసి ఎత్తుక్కుంటూ ఉంటారు. అసలుకైతే మొత్తం ఆవులు కాసే వాళ్ళ బాధ్యతనే. కాకపోతే వాళ్ళు ఇక మనం గట్టిగా అడిగినాం అనుకోండి, ఇలా అడిగితే మరి రేపటి నుంచి నేను మీ ఆవులు కావాలని చెప్పేసి మన ఆవులు ఇంటికి ఉండాల్సి వస్తుంది. మనకు వేరే పనులు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళలేము కాబట్టి ఆవులు కాసే వాళ్ళని ఒప్పిస్తాం అనమాట. ఆవులు మేయడానికి నెలకింత అని చెప్పేసి డబ్బులు ఇచ్చి. కానీ ఇక
మన ఆవులు తప్పిపోయినప్పుడు మనమే వచ్చి ఎత్తుక్కోవాలి. కొన్నిసార్లు వాళ్ళు కూడా సాయం చేస్తారు. మరి ముసలోడు అయితే మాత్రం వాడికి కొంచెం రుబాబు చేస్తారు అనమాట. ప్రజెంట్ అయితే మా ఊర్లో ఒక ఆవుకి నెలకు కాసినందుకు 500 రూపాయలు. ఇక్కడ చూసిరా మొత్తం ఓపెన్ ప్లేసు. మాకెళ్ళి వరి రెండో పంట చాలా రేర్గా ఉంటుంది కాబట్టి వదిలేసి ప్రశాంతంగా కూర్చుంటాం. ఆల్రెడీ అక్కడ ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు నీడలు ఎత్తుకుంటారు, ఒక చోట మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు పాత విషయాలు కొత్త విషయాలు మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు, ఏముండదు. నేను కూడా నీడని ఎత్తుకుంటున్నా. ఇది నా ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి అట్లా వెళ్ళిపోయి అట్లా నీడ కింద పోయి పడుకోవడం. ఇంత ఓపెన్ ప్లేస్ అనమాట. ఇటు మాకు రెండో పంట ఏమి ఉండదు కాబట్టి అప్పుడప్పుడు చూసుకోవాలి. మిగతా మొత్తం రెస్టే ఉంటుంది మ్యాక్సిమం. ప్రజెంట్ అయితే ఉంది, రెండో పంట ఏం లేదు కాబట్టి. ఎప్పుడైనా ఇలాంటి చెట్ల కింద కూర్చుంటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఇవి చూసిరు కదా, ఈ చెట్ల సన్నుల్లో ఈ బొక్కల్లో పాములు ఉంటాయి. పాములు కానీ జరుగుళ్ళు అంటారు కదా, కొన్ని అవుపడితే పర్లేదు, మన జాగ్రత్త మనం పడవచ్చు. కానీ కొన్నిసార్లు పాములు చాలా భయంకరంగా ఉంటాయి. రక్త పింజర కానీ కొండ చిల్లలు కూడా ఉంటాయి. సో వాటితో కొంచెం ఇబ్బంది అనమాట. తాసుపాములు అయితే మనకంటే కొరుకుతాయి కాబట్టి మనం వాటి నుంచి తప్పించుకోలేము. కొన్ని పాములు అయితే తిరగబడతాయి. పిచ్చి కుక్కలు ఎట్లా ఉంటాయో కొన్ని పాములు అట్లా పిచ్చుకుంటాయి అనమాట. కాబట్టి ఇట్లాంటి చెట్ల కింద రాళ్ళ మీద కూర్చునేటప్పుడు నీడ కోసం అని పోతే జాగ్రత్తగా చూసి కూర్చోవాలి. లేకపోతే మాత్రం వాడి పాడు ఏనే కట్టవచ్చు ఇక డైరెక్ట్. ఇక్కడ కొంతసేపు ఉంటాం ఇక మా ఆవులు మొత్తం ఇక మా ఊర్లో చాలా ఇల్లు ఆవులు 3 మేపుసారు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చిన. ప్రశాంతంగా కూర్చొని ఈయనే కొంచెంసేపు కాలక్షేపం చేయాలన్నమాట, టైంపాస్. కొత్తగా అంటే ఈ సంవత్సరంలో ఇప్పుడే ఫస్ట్ టైం ఆవులు ఇప్పితే మాత్రం మాకెళ్ళి ఆవులను బయటకు తిప్పాము. వర్షాకాలం వస్తే మొత్తం పంటలు ఉంటాయి, మేయడానికి ఖాళీ ప్లేసులు కానీ ఏమి ఉండవు. మా పంట పొలాలు ఏమైనా ఉంటే గడ్డిని పొలాల వరాల మట్టి ఉండి గడ్డిని కోసుకొచ్చి ఆవులకి వేస్తూ ఉంటాము తప్ప. మిగతా టైం అంతా ఇంటికాడ ఉన్న ఎండుగడ్డి అంటే ఈ వరి గడ్డి ఉంటుంది, ఎండుగడ్డిని ఇంటికాడ స్టాక్ పెట్టుకొని దాంతోనే మేనేజ్ చేస్తాం. ఇక మళ్ళీ 6 నెలల దాకా అంటే మన పంట ఎండాకాలం మన పంటలు కోసేదాకా ఫస్ట్ మాకు వరి కోత అనేది ఈ ఖాళీ అయిపోతాయి వరి పొలాలు మొత్తం. తర్వాత మిరప చేనులు ఇవన్నీ అవుతాయి. కాబట్టి సంవత్సరంలో మొదటిసారి ఇప్పినప్పుడు ఆవులకి ఎట్లుంటుందంటే, ఇప్పుడే అంటే పుట్టిన పిల్లలకి వాళ్ళ కాళ్ళకు బలం వచ్చినప్పుడు ఎలా అయితే ఇటు తిరుగుతూ ఉంటారో, ఆగకుండా మసలు కంట్రోల్ కాకుండా ఉరుకుతూ ఉంటారో, ఆవులు కూడా సేమ్ అంతే అన్నమాట. అవి చాలా రోజులు ఇంటికాడ కట్టేసి ఉంటాం, చిన్న ప్లేస్లో ఉంటాయి కాబట్టి కట్టేసి ఉండడం వల్ల అవి ఇటు తిరగలేక వాటి కాళ్ళకు కొంచెం ఇది ఉంటుంది, చచ్చుబన్నట్టు అయిపోతుంది. అంటే మరీ నడవలేకని కాదు, నడుస్తుంది కానీ ఎక్కువ దూరం నడవలేవు ఫస్ట్ 1-4 రోజులు. తర్వాత ఆటోమేటిక్ ఒక 2 రోజులు బలం వచ్చినాక అవి రాగానే మొదట్లో ఉరుకుతూ ఉంటుంది అనమాట. ఇటు ఉరకడము లేకుంటే అసలు కంట్రోల్ ఉండవు. ఇక వాటికి ఆనందం ఉంటుంది. అంటే ఎన్ని రోజులు ఇంటికాడ నుండి ఒకటేసారి ఇప్పేసరికి వాళ్ళ కాళ్ళకి ఎక్కడ లేని బలం వచ్చినట్టు వచ్చి కొంచెం దూకుతూ ఉంటాయి, ఇటు అటు పోతూ ఉంటాయి. ఎంత నువ్వు కొట్టినా సరే కంట్రోల్ కావాలి. ఇక రోడ్డు మీద అయితే మరి దారుణం జాగ్రత్త చూసుకోవాలి ఫస్ట్ టైం ఎప్పితే ఆవులు. ఎందుకంటే కొన్నిసార్లు రోడ్డు మీద వచ్చిపోయే కొన్ని బండ్లు ఉంటాయి కదా, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు, అవి ఎటో బయట వెళ్ళిపోతూ ఉంటాయి, రోడ్డు మీద స్టక్గా వెళ్ళవు. ఏడ సందులు ఉన్నా కొన్నిసార్లు ఇంటి ముందు దగ్గర గేట్లు ఉండకపోతే ఇంట్లోకి కూడా వెళ్ళిపోతాయి. అట్లా వెళ్ళి కొన్నిసార్లు గాయపరిచిన ఆవులు కూడా ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఇప్పినప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి. అందుకని మేము ఏం చేస్తామంటే, కొన్ని ఆవులు పారిపోయేవి ఉంటాయి, కొన్ని మాటిన ఆవులు ఉంటాయి కదా, వాటి కోసమని ఇక్కడికి ఆవు పడుతుంది కదా. ఇక్కడ ఇది ఆవు ఉందా, ఇక్కడ దీని మెడలో ఒకటి ఉంది చూసిరా. దీని ఒక కర్ర కడతాం అనమాట. 2 కాళ్ళ సందులో ఆవుకు ఒక కర్ర కడతాము. దాంతో ఏమవుతుందంటే ఆవులు ఉరకకుండా ఒకలా ఉరికేయాల్సి వస్తే మాత్రం ఆ కర్ర ఆటోమేటిక్ వాడి కాళ్ళ సందులోకి వచ్చేసి వాడిని కింద పడేయడము, లేకపోతే కాళ్ళకి సరిగా ఉరకనీయకుండా చేయడము చేస్తూ ఉంటుంది. అందుకని ఇట్లాంటి కర్రలు కడతా ఉంటారు. కాకపోతే చిన్న దూడకైతే కట్టము. చిన్న దూడలు ఎంత ఉరికినా సరే వాటిని మనం మెల్లగా తాడుతో పట్టుకొని ఇట్లా కంట్రోల్ చేసుకోవాలి తప్ప వాటిని అయితే ఏం చేయలేము ఇక మనం. కాబట్టి ఫస్ట్ టైం ఇప్పేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా పడాల్సి వస్తుంది ఆవుల విషయంలో. ఇగో దీని కూడా కర్ర ఉంది. ఇగో అలాంటి అంటే ఇవి మాటిన ఆవులు అనమాట. ఇవి కొంచెం ఉరికే రకాలు ఉంటాయి. ఇక బర్రెలు కూడా చూడవచ్చు ఇలాంటి. కొన్నిసార్లు ఇలాంటి మేకలకు కూడా కడతా ఉంటాం ఇలాంటి కర్రలు. ప్రజెంట్ అయితే టైం మధ్యాహ్నం 1 అవుతా ఉంది కట్టు. సో ఇక ఆవులు తింటా ఉన్నాయి. మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట, మొత్తం తిరుక్కుంటూ అవి తింటాయి. మా మనుషులు మొత్తం దూరం కూర్చుంటాం అన్నమాట చుట్టూ. అంటే చూస్తూ ఉన్నారు కదా, మధ్యలో మళ్ళీ పారిపోతాయి కొన్ని కొత్త ఆవులు ఉంటాయి కాబట్టి చికాకు అయితే చూస్తాం. ఆ చెట్టు కింద ఒక ఆయన ఉన్నాడు, అవతల ఒక చెట్టు ఉంది. ఇక అయితే తినుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు, మొత్తం ఓపెన్ ప్లేస్. ఇక అంతా వరి పొలాలు, ఇప్పుడు ఏం సెకండ్ పంట లేదు కాబట్టి నేను కూడా ఇక్కడే కూర్చొని మధ్యాహ్నం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకు పెద్దగా పని ఏమి ఉండదు వీటి వెనకాల పోయేది కాబట్టి, అవి ఎటు ఉరకాలేదు అనుకున్నప్పుడు ఇక్కడ మేము చెట్టు కింద కూర్చొని తింటాం, అన్నం తినేస్తాం. అవి కూడా పొద్దునుంచి మన ఎండుగడ్డి తింటూ ఉంటుంది కాబట్టి ఇట్లా ఈ నీళ్ళు చెరువు నీళ్ళు కిందకి వెళ్తూ ఉన్నాయి. ఇందులో నీళ్ళు తాగుతాయి. ఈ చెరువు నీళ్ళు కానీ లేకుంటే అక్కడ ఒక అడవిలోకి అవుపడుతుంది చెట్లు మొత్తం వరుసగా, ఎంత అక్కడ వాగు ఉంటుంది, ఆ వాగులో కానీ వెళ్ళి నీళ్ళు తాపించుకొస్తాము. ఇప్పుడు మనకు నీళ్ళు కావాలంటే వాగులో ఫ్రెష్ వాటర్ ఉంటే పక్కన చిన్న గోతులకి తీసుకొని తాగేస్తాము. ఈ చెరువు నీళ్ళు దీన్ని కొంతమంది తాగుతారు మంచిగా ఉంటాయని చెప్పేసి. నేనైతే ఇంటికాడ నుంచి ఒక వాటర్ బాటిల్ పట్టుకొచ్చిన. ఇప్పుడు నేను కూడా అన్నం తినేసినాం. సో ప్రజెంట్ ఏమైతే ఇక్కడ పక్క వేసుకొని పడుకోవడమే అనమాట. మరి 3:30 దాకా ఖాళీ.
ఆవులు చిన్న దూడలు అయితే ఎప్పటికప్పుడు నీళ్ళు తాగుతూనే ఉంటాయి. ఈ పెద్దవి ఉంటే మాత్రం మధ్యాహ్నం వస్తుంది ఒకసారి నీళ్ళు తాగుతాయి మంచి ఎండలో, మళ్ళీ సాయంత్రం 3ంటికి ఒకసారి నీళ్ళు తాగి వెళ్ళిపోతాయి. ఎండలు బాగా ముదిరినప్పుడు మాత్రం ఈ పొతలెక్క పడేది ఒక వాగు అంటే చెరువు అలుగు నీళ్ళు మొత్తం అందులోనే పోతాయి. ఆ వాగులో ఎండాకాలం కూడా నీళ్ళు అనేవి ఊట నీళ్ళు వస్తూనే ఉంటాయి అనమాట. ఊట నీళ్ళు వస్తాయి, కొన్ని చోట్ల లోతున్న చోట కూడా నీళ్ళు ఉంటాయి. అంటే ఆవుల దాకా మందం ఉంటాయి. ఎంత ఎండ ఉన్నా సరే అందులో కొంతమంది రైతులు బాగా తీపిచ్చున్నారు వాగులో. సో అక్కడ కానీ అంటే అవి దిగే లెక్కన ఉంటాయి. మరి చిన్నది ఉంటే జాగ్రత్త ఆపిస్తాము, మేము దగ్గర ఉంటే ఆపిస్తాం. మన రాకపోయినా సరే ఆవులు వాటికి అలవాటే ఉంటాయి కానీ తాగి బయటకు వచ్చేస్తాం. మేకలు గొర్రెలు కాసి వాళ్ళ దగ్గర ఇట్లా కుక్కలు ఉంటాయి కాబట్టి ఇక మేము తెచ్చుకున్న అన్నంలో ఒకవేళ మన దగ్గర కుక్కలు మనవి వస్తే ఖచ్చితంగా వాటితో మన అన్నంలో సగం వాటికి సగం అన్నం పెట్టుకొని వెళ్ళిపోతాం. ఇంకా అడ్జస్ట్ అవుతాం అనమాట. కొన్నిసార్లు ఎక్కువ తెచ్చుకుంటాం, రోజు వస్తుంది కుక్క అన్నప్పుడు. కొన్నిసార్లు మాత్రం మనం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాల్సింది. కాకపోతే ఒకటి ఏంటంటే ఆవులు కానీ చాలా ఓపిక ఉండాలన్నమాట. ఓపిక అంటే ఏమి ఉండదు. కొన్నిసార్లు చికాకు చేసినప్పుడు కొంచెం ఓపిక వాళ్ళని కొట్టకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. కొన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది, తప్పదు. కొన్నిసార్లు అంటే ఇక్కడ టైంపాస్ చేయడానికి కూడా ఓపిక కావాలి. ఎప్పుడైనా సరే టైంపాస్ కావాలన్నా, కాలం తొందర కావాలన్నా ఇట్లా ఎండలో ఇటుకొచ్చి పడుకోవాలి. ఫోన్ ఛార్జింగ్ ఉండకపోయినా ఏముండకపోయినా ప్రశాంతంగా పడుకోవడము, నార్మల్ నిద్ర రాకపోతే ఖాళీ కూర్చోవడము, ప్రశాంతంగా ఏ పని చేయకుండా కూర్చున్న దానికి కూడా చాలా ఓపిక ఉండాలి. పని చేసేదానికంటే ఏ పని చేయకుండా దానికి ఓపిక ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇట్లాంటి టైం పాస్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది. ముసలోళ్ళు అయితే వాళ్ళకి సంబంధించి ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి అన్నమాట. మన ఆవు తాడు తయారు చేయడము, వాటికి సంబంధించిన దారాలు తెచ్చుకుంటారు, వాటికి సంబంధించి అల్లికలు తెచ్చుకుంటాయి. వాళ్ళు ఇక్కడే ఆవులు కాసుకుంటూ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వయసు పోరగాలు ఎవరైనా ఆవుల కొత్త మారు వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. స్టార్టింగ్ వస్తే చికాకు అనిపిస్తుంది. టీవీ ఉండదు, ఏముండదు కదా, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఉంటాయి. కొంతమంది పవర్ బ్యాంకులను తెచ్చుకొని టైంపాస్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ కూర్చొని టైంపాస్ చేయడమే కొంచెం ఇబ్బంది అంతే. ఫోన్లో డేటా ఉంది, 1.5 GB ఉంది. సో ఆ డేటా వాడుకుంటూ అయిపోయినా కొంచెం పాటలు వింటా. నిద్ర వస్తే మాత్రం కొంచెం నిద్రపోతా. కానీ ఎంత నిద్రపోయినా సరే మధ్యలో మాత్రం ఆవులను చూస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు వీటిని తప్పిపోతే చికాకు అవుతుంది. మళ్ళీ అట్లా వెళ్ళుకుంటా వేరే ఆవుల మందలో కలుసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోవాలి. ఆవులు అయితే మ్యాక్సిమం సాయంత్రం కల్లా అయినా సరే ఇవాళ కాదు రేపైనా ఇంటికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆవులు కొంచెం మతిమరుపు అనేది ఉండదు, వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది, గుర్తు ఎక్కువ ఉంటుంది. కానీ బర్రెలు ఏదైతే ఉంటే మాత్రం బర్రెల్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి నిమిషం కనిపెడుతూనే ఉండాలి. బర్రెలు ఒకటి, గొర్రెలు ఒకటి, ఇవి పోతే మాత్రం అటే అనమాట. గొర్రెలకి బ్రెయిన్ చాలా మతిమరుపు ఎక్కువ ఉంటుంది. అవి పోతే మాత్రం మళ్ళీ దొరకడం కష్టం. మళ్ళీ వాటిని ఎత్తుకుంటూ పోవాలి. మెయిన్గా బర్రెల విషయంలో వచ్చేసరికి అవి ఇట్లా బురదలు ఉంటాయి కదా, ఇట్లా నీళ్ళలో కానీ మన బురద మడుగులలో కానీ పడిపోతాయి అనమాట. అవి ఆగామూట ఎటో పోయి పడుకొని అన్నీ ఉండిపోతాయి. కొన్నిసార్లు అక్కడ కూర్చొని అట్లనే ఉండిపోతాయి అనమాట. వాటి తొందరగా ఇల్లు గుర్తురావు. లేకుంటే వేరే బర్రెలు కలిసి అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని చాలామంది రైతులు కానీ బర్రెలు ఫామ్ పెట్టే వాళ్ళు బయట వదిలేటప్పుడు చాలామంది బర్రెలు పోయినాయి అంటారు కదా. మెయిన్ కారణం అది. అవి నీళ్ళ ఊపట బురద ఊపట ఆన కూర్చొని మర్చిపోతా, అన్నీ ప్రపంచాన్ని మర్చిపోద్ది అనమాట. ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయడం అంటారు కదా, అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను బర్రెనే చూపిస్తాను. అది చిన్న బురద మరుగు ఊపడ్డా, చిన్న నీళ్ళు కుంట ఊపడ్డా కానీ ఆడ కూర్చొని దాని ప్రపంచాన్ని, దాని ఫ్రెండ్స్ని, దాని ఇంటిని, ఓనర్ని అందరూ మర్చిపోయి అక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తుంది. సో మనం బర్రెలను చూసి అదొకటి నేర్చుకోవచ్చు. మనం ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా దూరం ఉన్నా, కొంతమంది హాస్టల్లో ఉన్నాం ఇంటికాడ నుండి, అక్కడున్న సిచ్యువేషన్ అనుభవించుకొని ఎంజాయ్ చేయాలి అనే విషయాన్ని అయితే నేను బర్రెలకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. కాకపోతే అవి అసలుకే మర్చిపోతే మనం అసలే మర్చిపోవద్దు, కానీ ఉన్న సిచ్యువేషన్ని ఎంజాయ్ చేసుకోవాలంటారు. నేను అంతే తప్ప వెళ్ళిపోయినాం అని చెప్పేసి ప్రజెంట్ మర్చిపోవద్దు. ఈ రోజు ఉన్నదే రేపటికి ఫ్యూచర్ ఉంటుంది. అక్కడ గతాన్ని కూడా మర్చిపోవద్దు బర్రెల లెక్క, కానీ దాని లెక్క ఎంజాయ్ చేయడం అయితే నేర్చుకోండి జీవితంలో. అంటే 4:32 అవుతుంది. ఇప్పుడు ఆవుల ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు తీసుకెళ్ళినాక మెయిన్ రోడ్ దాకా, అంటే ఇప్పుడు ఎక్కడ దాకా అయితే ఆవులు కాసే వాళ్ళు వెళ్తారో అక్కడ మెయిన్ రోడ్ దాకా వెళ్తారు. ఇక ఊర్లోకి వెళ్ళినాక వాళ్ళ ఇంటి దగ్గరలో వచ్చినప్పుడు మెయిన్ రోడ్ మీద ఎవరి ఆవులకి వాళ్ళే కాపలా కాస్తారు. కానీ ఎవరి ఆవులు వాళ్ళే కట్టుకోవాలి. అంటే ఆవులు కాసే వాళ్ళు అయితే వాళ్ళ ఆవులు కట్టరు, ఇప్పరు కూడా, ఇప్పటలు కూడా ఎవరి ఆవులు వాళ్ళే ఇప్పాలి. ఇక 4:30 అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి ఒక 5 బాగా అవుతుంది. దగ్గర మెల్లగానే వెళ్తాము కాబట్టి ఒక 40 నిమిషాలు గంట ఆ టైం అవుతుంది అనమాట. పొద్దున్న కూడా వచ్చేటప్పుడు మాకు ఇంటికా నుంచి మేత దగ్గర వెళ్ళడానికి ఒక 40 నిమిషాలు గంట ఆ టైం పడుతుంది. సో ఆవులు కాసే వాళ్ళ పరిస్థితి అయితే ప్రజెంట్ ఇండియాలో ఇట్లా ఉంటుంది అనమాట. ఆవులు కానీ మేకలు కానీ బర్రెలు ఇట్లా ఏవైనా అంతే సేమ్ టైమింగ్. పొద్దున 11ంటికి మేపుతాము, 10:30-11కి ఇస్తాము, సాయంత్రం 4-4:30 అట్లా తీసుకెళ్ళిపోతాము. పొద్దున గంట, సాయంత్రం గంట, 2 గంటలు జర్నీలో వెళ్ళిపోతాయి. ఒక ఆవు కాసిన నెలకు 500 రూపాయలు అనమాట. ఈ వచ్చిపోయే దారిలో ఆవులు ఏమైనా పోతే ఆవులు కాసే వాళ్ళదే బాధ్యత. ఇంటికి ఊర్లోకి వెళ్ళినాక ఆవులు పోతే మనం సంబంధం ఉండదు అనమాట. ఎందుకంటే ఎవరు ఆవులు వాళ్ళకి జాగ్రత్తగా చూసుకొని కట్టుకోకపోతే వాళ్ళకే ఇబ్బంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఊర్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలోకి తీసుకెళ్ళేంత వరకే ఆవులు కాసే వాళ్ళ జాగ్రత్త, వాళ్ళ బాధ్యత. ఏమైనా ఆవులు తప్పిపోతే మాత్రం ఫస్ట్ ఆవులు మేసేటైనా ప్లస్ ఆవుల అసలు ఓనర్ ఇద్దరు కలిసి వెతకాలి. అప్పటికి దొరకకపోతే అప్పుడు పెద్ద మనుషులో కూర్చొని ఆవుకి, ఇప్పుడు ఒకవేళ 1,00,000 రూపాయలు ఆవు అనుకోండి,
1,00,000 చోట పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఒక 50,000 అట్లా దండ వేస్తారు అనమాట. అంటే డబ్బులు ఫైన్ వేస్తారు మనకు సింపుల్ చెప్పాలంటే. అది కూడా ఆవులు కాసే వాళ్ళ మీదనే ఫైన్ వేస్తారు. ఎందుకంటే వచ్చిపోయేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలనే జాగ్రత్తతో ఆవులు కాస్ట్లను వదిలేస్తాము, లేకుంటే ఓపెన్ వదిలేస్తాం కదా. 1,00,000 అయితే ఫైన్ వేయరు. పెద్ద మనుషులు ఏం చేస్తారంటే అక్కడ ఆవు పరిస్థితి బాగా ఆవులు కానీ పోతారు, అట్లేదో మాట్లాడుకొని వీడు సగం మార్చం తీసేసి 50,000 లేకుంటే అంటే 100 రూపాయల్లో 60 రూపాయలు ఫైన్ వేస్తారనమాట. అది మనం కట్టుకోవాలి. ఇక ఆవులు కాసేటోళ్ళు